మీ బాధలని ఆరాధించడం మానేసి మీరు ఎవరిని ఆరాధించాలి? బాధలన్నిటిలో నుంచి విడిపించగలిగిన బలమైన నామం, శక్తి కలిగిన నామం, వ్యాధులన్నిటిలో నుంచి విడిపించగలిగిన పరాక్రమము కలిగిన నామము, శక్తి కలిగిన నామము నజరేయుడైన యేసు నామాన్ని అనుదినము మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆయన నామాన్ని అనుదినము స్తుతించాలి. ఈరోజు దేవుని సందులో ఉన్నటువంటి మనం అనుదినము ఆయన్ని స్తుతించడం అంటే, ఈరోజు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే ఏదో ఒకటి అనుకుంటా, ఏదో ఒకటి సనుక్కుంటా, ఏదో ఒకటి తిట్టుకుంటా పని చేస్తూ ఉంటారు కొంతమంది. అర్థమైందా? ఇప్పుడు మీరు అలాగా ఎవరో ఏదో ఒక విషయంలో మీరు అలా అనుకుంటూ సనుక్కుంటూ మీరు పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ఎవరిని స్తుతిస్తున్నట్టు? గతంలో కూడా చెప్పాను, ఎవరిని స్తుతిస్తున్నట్టు? ఇక్కడ సాతానుని స్తుతిస్తున్నట్టు. ఇప్పుడు అవన్నీ మానేసి దేవుణ్ణి స్తుతిస్తూ మీ పనులన్నీ మీరు చేసుకుంటే మీరు సాతాను మీద సనిగినట్టు. హల్లెలూయా! మీరు దేవుణ్ణి స్తుతిస్తే ఎవరి మీద సనిగినట్టు? అదే మీరు ఎవరి మీదైనా సనిగితే వాడిని స్తుతించినట్టు. అందుచేత మీరు గమనించండి, తేడా గమనించండి. ఏమండి, చింతలున్నాయి, బాధలున్నాయి, అనారోగ్యాలున్నాయి, కానీ దేవుని సన్నిధానంలో నీ భారమైన ప్రతిరోజు మోస్తున్నాడట. నీ మీద ఆయనకి అనుదినము వాత్సల్యం పడుతుందంట. నీ గురించి ప్రతిరోజు తీవ్రంగా చింతిస్తున్నాడంట. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు నువ్వు చింతించాల్సిన పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా చింతించావంటే ఈ రోజు నుంచి నువ్వు చింతించావంటే, నువ్వు నీ చింతల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడిని ఆరాధించట్లేదు. ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ చింతలను ఆరాధిస్తున్నావు, నీ బాధలను ఆరాధిస్తున్నావు, నీ సమస్యలను ఆరాధిస్తున్నావు. అప్పుడు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? హల్లెలూయా!